I hate love. I can't love. I can't live with you. నిన్ను నమ్మి పెద్ద కొడలుగా చేసుకున్నందుకు నన్నే వెన్నుపోటు పొడుస్తావే? నిన్ను ఎంతలా నమ్మానే. నీ గురించి సింధు చెప్తున్నా తన మాటలు కొట్టి పారేశాను. కళ్ళారా చూసిన తర్వాత కానీ నాకు తెలియలేదే నువ్వు డబ్బు పిశాచివని, డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతావని. ఈ రోజుతో నీ పీడ తొలగిపోవాలసలా. ఈ రాత్రితో మా ఇంటికి పట్టిన శని శాశ్వతంగా అంతమైపోవాలి. ఏమైంది మధు? మధు, ఎందుకంత గట్టిగా అరిచావు? అదే మంచిలో ఇలా ఇవ్వు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అత్తేని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఏదో ఒకరోజు నన్ను చంపేస్తుంది. అత్తేని ఏదో ఒకటి చేయాలి. ఇదిగో మధు, తాగు. నెమ్మదిగా మధు. ఏమైంది మధు? ఏదైనా పీడకలు వచ్చిందా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏ లేదు తేజ, మీ అమ్మ గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం? వీలైనంత త్వరగా మీ అమ్మ అడ్డు తొలగించుకోవాలి. లేదంటే మనకి ముందు ముందు చాలా ప్రాబ్లం అవుతుంది. ఏంటి మధు, ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ అడ్డు తొలగించుకోవడం ఏంటి? అంటే మా అమ్మని చంపేస్తావా? ఇన్నాళ్ళు నువ్వేం చేసినా నేను సపోర్ట్ చేశాను కదా అని మా అమ్మ ప్రాణాలు తీస్తానంటే మాత్రం నేను అంగీకరించను మధు. నిజంగానే వీళ్ళమ్మని చంపిద్దామంటే తేజ వినేటట్టు లేడు. పైగా నా చేతుల్లో నుంచి జారిపోయే ప్రమాదం కూడా ఉంది. తేజ నా గ్రిప్లో ఉంటేనే నేను అత్తయ్య విషయంలో ఏదైనా చేయగలను. తేజని తెలివిగా హ్యాండిల్ చేయాలి. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? మా అమ్మని ఎలా చంపాలనా? అయ్యో తేజ, ఎందుకు నువ్వు అలా తప్పుగా అనుకుంటున్నావు? అలాంటిదేమీ కాదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. అడ్డు తొలగించుకోవడం అంటే అత్తయ్య ప్రాణాలు తీయటం కాదు. అత్తయ్య వల్ల మనకి, మన ఫ్యూచర్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలా చేయడం అనేది నా ఉద్దేశం. ఒక్కసారి లోతుగా నువ్వే ఆలోచించు తేజ. మీ అమ్మని ఈ సిచ్యువేషన్లో ఇలాగే ఇంట్లో పెట్టుకుని ఎన్ని రోజులని మీ నాన్నని, మీ తమ్ముడిని నమ్మిస్తూ మేనేజ్ చేస్తాను చెప్పు. ఇప్పుడంటే వాళ్ళిక్కడికి రాకుండా ఏదో మేనేజ్ చేశాం. వాళ్ళు మళ్ళీ రారని గ్యారెంటీ ఏంటి? ఈసారి వస్తే మాత్రం మనం ఖచ్చితంగా దొరికిపోతాం తేజ.
అప్పుడు మనం చేయటానికంటూ ఏమీ ఉండదు. నిన్ను రాజుని చేయాలన్న నా కోరిక, ఈ ఇంట్లో నీ గౌరవం మర్యాద పెరగాలన్న నా ఆశ రెండు సమాధైపోతాయి. అందుకే ఒక ఆలోచనకొచ్చాను. ఏంటది? మీ అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. అమ్మని పిచ్చి ఆసుపత్రిలో ఎందుకు జాయిన్ చేశారా అని రేపు నాన్న తమ్ముడు అడిగితే ఏం సమాధానం చెప్తాం? ఆ, మీ అమ్మకి పిచ్చి బాగా ముదిరిపోయింది, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని డాక్టర్ అడ్వైస్ చేశారు, అందుకే అలా చేశామని చెప్తాం. అదే మనకి సేఫ్ తేజ. ఒక్కసారి అత్తయ్య మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశామంటే పిచ్చి తగ్గేంత వరకు మీ అమ్మని చూడటానికి ఎవ్వరినీ అలో చేయరు. అప్పుడు మనకి ఏ టెన్షన్ ఉండదు. నువ్వే ఆలోచించు. కావాలంటే మనం డాక్టర్స్ని కూడా మేనేజ్ చేద్దాం తేజ. నువ్వేం టెన్షన్ పడకు. నాకైతే కొంచెం భయంగానే ఉంది మధు. కానీ నువ్వు చెప్పింది కూడా నిజమే. అమ్మ ఇంట్లోనే ఉంటే ఎప్పటికైనా మనకి డేంజరే. కానీ ఈ మెంటల్ హాస్పిటల్ ఐడియా వర్కౌట్ అవుతుందంటావా? తప్పకుండా వర్కౌట్ అవుతుంది తేజ. నువ్వేం టెన్షన్ పడకు. మీ అమ్మకి ఏమీ కాదు. నువ్వు నాకు సపోర్ట్గా ఉండు చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుంది మధు. అసలేంట్రా మీ అమ్మ ప్రాబ్లం? మీరే చెప్పండి నాన్న. అసలు ఏంటి నాన్న, ఏమైంది? మొన్నటి వరకు నేను తనని కేరింగ్ గా చూసుకోవడం లేదని కంప్లైంట్ చేసింది, అవునా కాదా? అవును నాన్న. మరి ఇప్పుడేంటంటే నేను ఎంతో కేరింగ్ గా చూసుకుంటుంటే అదంతా ఓవర్ యాక్టింగ్ అంటుంది, అవునా కాదా? అవును. అసలు నన్ను ఎలా ప్రొసీడ్ అవ్వమంటారా? నాకేం అర్థమై చావట్లా. రే, మనందరం కలిసి ఉండాలనే కదా నేను ఇదంతా చేస్తున్నాను, అవునా కాదా? అవును నాన్న. మరి అది మీ అమ్మకి ఎందుకు అర్థం కావడం లేదురా? మీ అమ్మ ఏం చేసినా కూడా మీకోసం, నా కోసం, మన ఇంటి కోసం అంటుంది. అదే నేను ఏదైనా చేస్తే మాత్రం అది నా స్వార్థం కోసం అంటుంది. అలా ఎలా అంటుందిరా మీ అమ్మ? చిన్న పిల్లలం, ఇవన్నీ మాకు చెప్తే మేమేం చేస్తాం నాన్న? నాన్న, ఇందాకటి నుంచి చాక్లెట్స్, బిస్కెట్స్, లాలీపాప్స్ అన్నీ మా ముందు పెట్టావు. మాకేమో తినాలనిపిస్తుంది, నువ్వేమో మమ్మల్ని తినవ్వకుండా ప్రతిసారి ఆపుతున్నావు. ఏంటి నాన్న ఇది? రే చూడండి, నేనిక్కడ మీ అమ్మని నా ట్రాక్లోకి ఎలా తీసుకురావాలా అని సీరియస్గా ఆలోచిస్తుంటే మీకు లాలీపాప్లు, చాక్లెట్లు ముఖ్యం అయిపోయాయా? ఇప్పుడేంటి నాన్న, అమ్మని దారిలోకి తీసుకురావడానికి నీకొక ఐడియా కావాలి, అంతే కదా? అవును, అంతే. చూడు నాన్న, ఒక ఆడపిల్ల మనసు ఇంకో ఆడపిల్లకే తెలుస్తుంది. నీ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా చెప్పకుండా ఇందాకటి నుంచి చెప్పిందే చెప్పి పిప్పి చేస్తున్నావు నాన్న. ఏ శశి, నీ ఏజ్ కి నువ్వు మాట్లాడే మాటలు ఏమైనా సంబంధం ఉందా? నాన్న,
ఆడదాని మనసు తెలుసుకోవాలి అంటే ఏజ్ తో పని లేదు నాన్న. కొంచెం బుర్ర ఉపయోగిస్తే చాలెస్లా. అంటే ఏంటి శశి? ఇప్పుడు నాన్నకి బుర్ర లేదు అంటావా? రే ఏమో అది నాన్నకే తెలియాలి, నాకేం తెలుసు? ఏ శశి, ఏం మాట్లాడుతున్నారే? నా మీదే సెటైర్ లాస్తున్నారా? నాకు ఆ విషయం తెలుస్తుంది. అదేదో ఫ్లోలో అలా వచ్చేస్తుంటాయి నాన్న, పట్టించుకోకు, వదిలే అసలా. సరే, ఇంతకీ ఏం చేస్తే మీ అమ్మ నా దారిలోకి వస్తుందో ముందు ఆ విషయం చెప్పండి. నాన్న, నాన్న, చాక్లెట్ చాక్లెట్స్ ఇవ్వు నాన్న. ముందు సలహా ఇస్తేనే ఈ చాక్లెట్లు. ఛ! చీరలమ్మా చీరలో, గద్దవాల్ కంచిపట్టు చీరలో, చీరలమ్మా చీరలో, ఫ్యాన్సీ చీరలో, చీరలమ్మా చీరలో, గద్దవాల్ పోచంపల్లి కంచిపట్టు చీరలమ్మా. నాన్న, నాదొక ఐడియా. హ, చెప్పు. అమ్మకి చీర కొనిచ్చి ఇంప్రెస్ చేయి నాన్న. చీర కొనిస్తే మీ అమ్మ ఇంప్రెస్ అయిపోద్దా? నాన్న, ఆడపిల్లలకి చీరలు నగల కన్నా ఇష్టమైనవి ఈ ప్రపంచంలో ఏవి ఉండవు నాన్న. నన్ను నమ్ము. అవును నాన్న, శశి చెప్పింది కరెక్టే. చీర కొనిస్తే అమ్మ ఇంప్రెస్ అయ్యి నీ దారిలోకి వస్తుంది నాన్న. ఆలోచించు. కరెక్టే, మంచి ఐడియానే ఇచ్చారు. థ్యాంక్స్ పిల్లలు. ఇదిగో మీ చాక్లెట్లు తినండి. ఇదిగో చీరలమ్మా చీరలో. ఇదిగో చీరలబాయ్. పాపం, నేను ఐడియా ఇవ్వకపోతే నాన్న ఏమైపోయేవాడో. అవును శశి, అసలే నాన్న చాలా అమాయకుడు. మనకున్న తెలివితేటలు కూడా లేవు. ఎలా బ్రతుకుతాడో ఏంటో. బాబు, లోపలికి వచ్చి చీరలు చూపించు. అలాగయ్యా. రారా. ఒక నిమిషం. కూర్చో. అట్టగే బాబు. నాన్న, అతను ఇక్కడే కూర్చుంటాడులే కానీ ముందు నువ్వు అమ్మని పిలు. అలాగే. సింధు, సింధు, ఒక్కసారి ఇలా వస్తావా? యశ్వంత్ ప్రేమగా పిలుస్తున్నాడంటే మళ్ళీ ఏదో మొదలు పెట్టాడన్నమాట. సింధు, ఒక్కసారి. ఏంటి యష్? ఇదిగో నీకు కొత్త చీర గిఫ్ట్ కొందామని చీరల అమ్మే అతన్ని తీసుకొచ్చాను. ఇదిగో చూడు. ప్రత్యేకంగా ఇప్పుడు నాకు చీర కొనాల్సిన అవసరం ఏముంది? వద్దులే. సింధు సింధు సింధు, ఏంటి సింధు, నేను మాట్లాడుతుంటే నువ్వు అలా వెళ్ళిపోతావేంటి? అమ్మ ఆగమ్మా. నాన్నెంతో ప్రేమగా నీకు చీర కొనిస్తానంటే వద్దంటావేంటి? అమ్మా, నీకిష్టమైన చీర కొనుక్కో, నాన్న కొనిస్తా అంటున్నాడు కదా. ప్లీజ్ సింధు, నన్ను బాధ పెట్టుకో. నీకు భర్తగా చీర కొనాలనుకోవడం కూడా ఓవర్ యాక్షన్గా ఫీల్ అవ్వకు. చూడమ్మా, పాపం నాన్న ఎంత బాధపడుతున్నాడో అసలా. అవునమ్మా, నువ్వు చీర తీసుకుంటేనే నాన్న హ్యాపీగా ఉంటారమ్మా. అవునమ్మా, ప్లీజ్ అమ్మా, తీసుకో అమ్మా. నా అర్ధాంగిగా నా ప్రేమను అర్థం చేసుకో సింధు, అర్థం చేసుకో. అమ్మా, పాపం నాన్నని బాధ పెట్టకమ్మా. రామ్మా, ఇలా కూర్చో, తీసుకో అమ్మా. ఇదిగో బాబు, బాబు. నీ దగ్గర ఎన్ని రకాల చీరలు ఉన్నాయో అన్ని చూపించు. అట్టగే అయ్యా, అట్టగే. సింధు, నీకు నచ్చిన చీర తీసుకో, అస్సలు మొహమాట పడొద్దు. నేనున్నా. ఏ రేట్లో చూపించమంటారయ్యా? రేటు ముఖ్యం కాదయ్యా,
మా ఆవిడకి చీర నచ్చడం ముఖ్యం. ఎంత రేట్ అయినా పర్వాలేదు, నువ్వు చూపించు. ఇది చూడండి అమ్మా, చాలా బాగుంటుంది. అవి కూడా చూపి. ఇదిగోమ్మా. ఇది చూపి. ఇదిగోమ్మా, ఇది చూడండి. అదిగో సింధు, చూడు బాగున్నట్టుంది. చూడు. ఇదిగోమ్మా. అదిగో అవిది అవి బయటికి ది. ఇదిగోమ్మా. వేరే చీరలది. అదిగో ఈ బ్యాగ్లో కింద ఉందిగా. సింధు, ఈ చీర అయితే నీకు చాలా బాగుంటుంది, ఒకసారి చూడు. చూడు సింధు, ఇది చూడు ఎలా ఉంటుందో. యష్లో వచ్చిన ఈ మార్పు నిజమైతే బావుండు. అవి కూడా బయటికి ది. ఏంట్రా మనవడా, నీ పెళ్ళానికి చీరలు కొంటున్నావా? అవును భాగ్యం. మంచి పని చేస్తున్నావురా. పనిలో పని నాకు కూడా ఒక చీర కొనివ్వరా. నా మనవడు కొన్నాడన్న సంతోషంతో కట్టుకుంటాను. మన బామ్మకి కదా, పర్లేదు కొందాం. సరే భాగ్యం, కొనుక్కో నువ్వు కూడా, నీకు నచ్చింది తీసుకో. థాంక్స్ రా మనవడా. తీసుకోమ్మా. కూర్చో. అమ్మా మా భాగ్యంకి కూడా చూపించు. ఇవి చూడండి అమ్మా, బాగుంటాయి. ఎస్ బాబు, అమ్మా ఇదిగో, ఇది మీకు ఇంట్లో సీరియల్ బాగుంటుందమ్మా. దుకాణం పెట్టారేంటి? మా ఆవిడకి నేను చీర కొంటున్నాను చిలకమ్మా. అలాగా, సిందమ్మంటే మీకు ఎంత ప్రేమ బాబు. బాబు మీ ఖాతాలో నేను కూడా 2 సీరలు కొనుక్కుంటాను బాబు. మన చిలకమ్మే కదా, పర్లేదులే. సరే నువ్వు కూడా తీసుకో చిలకమ్మా. ఈ చిన్నదానికి నువ్వు నన్ను అడగాల, తీసుకో. నువ్వు మా ఇంట్లో మనిషివే కదా. అయ్యో, నువ్వు కూర్చో. సింధు, అది తీసుకో సింధు. ఆ చీర దాముకెంతో బాగుంటుంది. ఇప్పుడు గనక దాము నా పక్కన ఉండుంటే తనకు ఆ చీర కొనిచ్చేవాణ్ణి. అమ్మో, ఇప్పుడు కాదు. దాముకి ఎలాగైనా ఈ చీర కొని తర్వాతైనా గిఫ్ట్ ఇవ్వాలి. ఇదిగో బాబు, అమ్మా నాకు ఈ 5 చీరలు ఓకే. అట్టగే అమ్మా. ఎదుగో బాబు, అమ్మా నాకు 4 సీరలు పిచ్చగా నచ్చాయి. ఇదేంటి, ఒక చీర తీసుకోమని అందరికీ చెప్పాను, వీళ్ళేమో సింధు తప్ప వీళ్ళిద్దరూ 4 చీరలు తీసుకున్నారు. ఓరు నాయనో, ఇది ఇలా కంటిన్యూ చేస్తే ఇంకెన్ని తీసుకుంటారు. సింధు, నీ పరిస్థితి ఏంటే? నాకు ఇవి బానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి భాగ్యం. అలా అయితే తీసుకో. ఇదిగో చూడండి, మీ షాపింగ్ అంతా అయిపోయింది కదా. అయిపోయిందిరా మనవడా. ఇతను పంపించారా? ఇంకా ఎక్కడెందుకు పంపించారా? అమ్మా జాగ్రత్త. సింధు, నువ్వు హ్యాపీనే కదా? నేనేదో సింధుకి దగ్గర అవడం కోసం ఈ ప్లాన్ వేసాను, వీళ్ళేమో నన్ను పీక్కు తినేస్తున్నారు. ఇదిగో బట్లపాయ్, అమ్మా ఈ చీరల మొత్తానికి ఎంత అయిందో చెప్పి నా మనోడి దగ్గర తీసుకో. అట్టగే అమ్మా. యష్ బాబు, నా జీవితంలో ఎన్ని సీరలు నాకెవ్వరు కొనివ్వలేదు బాబు. చాలా థ్యాంక్స్ బాబు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. సరే వెళ్ళు. ప్లాన్ ఓకేనా? బాబు, అయ్యా. మొత్తం ఎంత అయింది? మొత్తం అంతా కలిపి 15,000 అయిందండి. అంతేనా? చాలా థ్యాంక్స్ బాబు. థ్యాంక్స్ ఏంటి? ఒక రోజులో అవ్వాల్సిన బేరం మీ దయ వల్ల ఓ అరగంటలో అయిపోయింది. సర్లే, నీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాను, నీ నెంబర్ చెప్పు.
ఆన్లైన్ పేమెంట్ లేదు బాబు. ఏ నా దగ్గర ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఏం లేవు బాబు. మరి ఇప్పుడు నీకు పేమెంట్ ఎలా చేయాలి? క్యాష్ ఇచ్చేయండి బాబు. క్యాషా? చచ్చవరా బాబు. ఈ ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాక పర్సుల్లో క్యాష్ పెట్టుకోవడం మానేసాం బాబు. సరే ఒక నిమిషం ఉండు, నా పర్సులో ఎంత ఉందో చూస్తాను. అయ్యో తక్కువ ఉన్నాయే, ఇప్పుడు ఎలా? సరే ఒక నిమిషం ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. అట్టగే బాబు. నాన్న నీ దగ్గర 14,000 ఉంటే ఇవ్వా? లేవురా, నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. అవి సరిపోలే, నేను భాగ్యాన్ని అడుగుతానులే. భాగ్యం భాగ్యం భాగ్యం, నీ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయా? అయ్యి ఎంత కావాలరా? ఓ 14,000. నా దగ్గర ఇప్పుడైతే అంత లేవురా. దేవుడు ఉండి ఉంది కదా, అది పగలగొట్టి చూడు ఎంతున్నాయో. అమ్మో, దేవుడు ఉండి పగల కొట్టాలా? ఏం వద్దులే, నేను వేరే దగ్గర ట్రై చేస్తా. ఇదేంటి యశ్ ఇలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు? సింధు, ఏంటి? నేను సెలెక్ట్ చేసిన చీర నువ్వు కట్టుకుంటే అందానికి ఐకాన్లా ఉంటావు తెలుసా? సార్, ఫోన్ సిగ్నల్ దొరికింది సార్. ఎక్కడ లొకేషన్? సార్ అది ఇంతకుముందు మనం యశ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సార్, అదే బిల్డింగ్లో కనిపిస్తుంది సార్. మేడం, స్వాతి ఫోను ఆన్ అయింది. అట్లీస్ట్ ఆ ఫోన్కి ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ వెళ్ళినా వెంటనే ఖచ్చితంగా లొకేషన్ని ట్రేస్ చేయొచ్చు. స్వాతి ఫోన్ సిటీలోనే ఉంది అంటే తను కూడా సిటీలోనే ఎక్కడో ఉండి ఉండాలి.